బతుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే. అందరికి జై భీమ్లు అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 14th ఏప్రిల్ ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. 1990లో స్టార్ట్ అయింది గుట్ట పైన. అప్పుడు పెద్దలు డక్కిరాజు గారు మరియు మైక్సెట్ లక్ష్మణ్ గారు ఇద్దరు స్థాపించారు. అప్పుడు ఈ గుట్ట ఎక్కడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండే తాడు వేసి కట్టి మరీ ఎక్కి ఇక్కడ విగ్రహం స్థాపించడం జరిగింది. అప్పుడు ఫోటో పెట్టుకున్నాం ముందుగా. ఆ ఫోటో నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఆ పెద్దల ఆశీర్వాదంతో ఒకరొకరు సపోర్ట్ బస్తీవాసుల సపోర్ట్తో మంచిగా నిర్మించుకున్నాము. మెల్లమెల్లగా ఈ స్థాయికి వచ్చాము. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ముందులో త్వరలో సాధించుకుంటామని కలిసికట్టుగా ఉండి అందరము ఈ అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంచెం సపోర్ట్ చేశారు. మా స్వస్థగా ఎదుగుతున్నామని మేము అనుకోవట్లేదు, అందరి సపోర్ట్తోనే ఎదుగుతున్నాము. సో అందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ కులానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి అందరూ వచ్చి పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి మా కమిటీ సభ్యులు కూడా చాలా వరకు అందరూ పాల్గొని ఈ ఉత్సవాన్ని జయంగా చేయడానికి సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అరుణ్ జ్యోతి అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రావడం, అదేవిధంగా కమిటీ మెంబర్లందరికీ ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 జన్మించడం జరిగింది. జన్మించినప్పటి నుంచి తను ఏదో ఒకటి సాధించాలి, ఈ భారతదేశంలో ఒక రికార్డు సృష్టించాలనే దిశగా పట్టుదలతోని ముందుకొచ్చి భారత రాజ్యాంగాన్ని స్థాపించిన వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఆ రోజు ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మన దేశ ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు కూడా ఆచరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న మనం చూస్తూ ఉన్న రాజకీయంలో కూడా అందరినీ సమాన హక్కు కల్పించాలి, కావాల్సిన విద్య ఉద్యోగం మన హెల్త్ డిపార్ట్మెంట్ కావాలని చెప్పేసి ఆ రోజు రాశారు. అందరినీ కూడా కులమత భేదాలు లేకుండా వారు ఏదైతే రాజ్యాంగం రాశారో అలాంటిది కాకుండా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారంటే కులమతాల విభజిస్తూ పాలించాలని చెప్పేసి పాలిస్తూ ఉన్నారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ గారు చేసిన ఆ రోజు సమాన హక్కు కల్పించాలని, మహిళలకి సాధారణత ఉండాలని, అదే అసంఘటిత కార్మికులందరూ ఏకం చేయాలని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనము రాజ్యాంగాన్ని స్థాపించుకొని మన అందరికీ సమానం కలుగుతుందని చెప్పేసి చెప్పిన వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉందాం, అన్నీ కలిసి పనిచేసుకుందాం, అందరినీ ఒకతాటిపైగా తీసుకొద్దాం అనే నిదానంతో మనం అందరం కలిసి ముందుకెళ్ళి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కోరుతా ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో మనం యూత్కి బాగా దీన్ని మోటివేట్ చేసి ఈ రాజ్యాంగం గురించి వాళ్ళకి వివరించే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా యూత్కి కూడా భారత రాజ్యాంగం పైన వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అందరినీ ఈసారి జరిగిన దానికంటే ఎక్కువగా భిన్నంగా మనం నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కార్యక్రమం చేపడతారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన అంబేద్కర్ జయంతి మా వినాయక్ నగర్ డివిజన్లో అతి పెద్దగా మా ఇక్కడ ఉన్న పెద్దలు మా చిన్నోళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గుట్ట స్పెషల్ ఏంటంటే మన హోల్ హైదరాబాద్లో ఇలాంటి గుట్ట పైన అంబేద్కర్ ఉండడం అది ఫస్ట్. ఇది మా వినాయక్ నగర్ డివిజన్లో ఉండి దీనికోసము మా పెద్దలు అంటే మాకన్నా ముందు ఉన్న వాళ్ళు చాలా కష్టపడి దీన్ని ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకి థ్యాంక్ చెప్తున్నాను. కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు మన దీనికి ముందుకు వస్తారు, నాకు ఏంటంటే ఈ నెక్స్ట్ జనరేషన్ ఎవరున్న యూత్ మన ఎస్సీ వాళ్ళు మన అంబేద్కర్ వారసులు ఎవరు సరే ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి మన ఎస్సీకున్న బలం మనకున్న సపోర్టు ఇవ్వాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చాలామంది పెద్దలు ఉన్నారు, మన యూత్ ఎవరు ముందుకు వస్తారు రావాలని మనవి చేస్తున్నాం. జై భీమ్. శ్రీ వినాయక్ నగర్ అరుణ్ జ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాల నుంచి వినాయక్ నగర్లో గల రైల్వే ట్రాక్ పక్కపంటే ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీద 36 సంవత్సరాల క్రితము అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని తపనతో మా ముఖ్యమైన నాయకుడు డిక్కిరాజు గారు, లక్ష్మణ్ గారు మేమంతా కలిసి గుట్ట మీద ఒక విగ్రహం పెడితే బాగుంటుందనే ఆలోచనతో తాళ్ళతో ఎక్కి ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది అంబేద్కర్ గొప్పతనాన్ని చాటడానికి మేము ఎంతో కష్టపడ్డాం. కొన్ని రాజకీయ పార్టీలు కొంచెం సాయం చేసినాయి. మెట్లు కూడా లేకుండా మెట్లు మేము వేసుకున్నాము. తర్వాత కొంచెం ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కొంచెం పార్టీ తరఫున జరిగింది. ఎవ్రీ ఇయర్ బాబు జగజ్జీవనరావు జయంతి, మళ్ళీ అంబేద్కర్ జయంతి మరియు ఇటువంటి కార్యక్రమం ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాము. దీనికి ఎంతో కష్టాలు పడ్డాము మేము కార్యకర్తలం అందరం. సరిగా ఇంకా కొంచెం జరగాల్సింది ఉంది. ఇదంతా అంత త్వరలో పూర్తి చేసుకుంటామని కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు వస్తున్నారు, పూలమాల వేస్తారు, పోతారు.
అంబేద్కర్ అంటే ఒక దళితులకే కాదు, బహుజనులందరికీ దేవునితో సమానము. అన్ని రకాల ఫెసిలిటీస్ రాజకీయంగా కానీ ఆర్థికపరమైన విషయాలలో కూడా పేదలందరూ పైకి రావాలని కోరుకున్న మహానుభావుడు. ఆయనకి ఎన్ని చేసినా మనం తక్కువనే. ఇటువంటి జన్మదిన జయంతులు పన్నెండు జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. ఇలా మనకెంతో ముఖ్యమైన రోజు, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు. కాబట్టి ఇక్కడ వినాయక్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర అరుణ్ జ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలకి పూలమాల వేసి, మన అంబేద్కర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్నాము. కావున ఇక్కడ అందరూ మన నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ, మన అంబేద్కర్ వారసులు అందరూ ఇక్కడ వచ్చి మన అంబేద్కర్ సార్కి పూలమాల వేసి ఆయనని సత్కరించుకున్నారు. కావున మన అరుణ్ జ్యోతి యూత్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో ఇప్పుడు 12:30-1 మధ్యలో అన్నదానం కార్యక్రమం కూడా జరుపుతున్నాము. ఇంకొకటి, ఇప్పుడు ఈ 14th అంబేద్కర్ జయంతి మన అరుణ్ జ్యోతి యూత్ అసోసియేషన్ వారు జరుపుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.